ఒక సాయి కుటుంబం విరిగిన విగ్రహానికి సంబంధించిన సాయి లీల మరియు అందులోని నీతి గురించి ఈరోజు సాయి అమృత పలుకుల్లో తెలుసుకుందాం. ఈ సంఘటన బాబా భక్తురాలైన శ్రీమతి తర్కడ్ మరియు ఆమె ఇంట్లోని వినాయకుని విగ్రహానికి సంబంధించింది. ముంబైలో నివసించే తర్కడ్ కుటుంబం బాబా పట్ల అమితమైన భక్తిని కలిగి ఉండేది. ఒకసారి వారింట్లో పూజించే ఒక అందమైన వినాయక విగ్రహం ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఆ సమయంలో విగ్రహం విరిగిపోయింది. హిందూ సాంప్రదాయం ప్రకారం విరిగిన లేదా ఖండించబడిన విగ్రహాన్ని పూజలో ఉంచకూడదని, దానిని వెంటనే నిమజ్జనం చేయాలని ఒక నమ్మకం ఉంది. విగ్రహం విరిగిపోవడం ఏదో కీడుకు సంకేతమని ఆ కుటుంబం ఆందోళన చెందింది. ఆ విగ్రహాన్ని ఏం చేయాలి? నదిలో కలిపేయాలా అని వారు సతమతమవుతూ ఉన్నారు. ఈ విషయం సాయిబాబాను ఆ దంపతులు అడిగినప్పుడు బాబా వారికి చాలా సులభమైన లోతైన అర్థం ఉన్న సమాధానం ఇచ్చారు. బాబా వారితో, ఒకవేళ మీ ఇంట్లో మీ కొడుకు కాలు విరిగితే మీరు వాడిని ఇంటి నుండి బయటకు గెంటేసి వేరే కొత్త కొడుకును తెచ్చుకుంటారా? చికిత్స చేసి మళ్ళీ మామూలుగా చూసుకుంటారా అని అడిగారు. ఆ ప్రశ్నకు తర్కడ్ కుటుంబం, మేము చికిత్స చేయించి వాడిని ఆదరిస్తాము బాబా అని బదులిచ్చారు. అప్పుడు బాబా, ఈ విగ్రహం విషయంలో అలా ఆలోచిస్తున్నారా? విరిగినప్పటికీ అతికించి ఎప్పటిలాగే పూజించండి అని చెప్పారు. బాబా చెప్పిన మాటలను బట్టి తర్కడ్ కుటుంబం ఆ విగ్రహాన్ని బాగు చేయించి ఎంతో భక్తితో పూజించడం కొనసాగించారు. ఈ సంఘటన బట్టి మనం గ్రహించవలసింది, మనం దేవుడిని కేవలం పూజ గదిలో ఉండే విగ్రహంగా లేదా ఒక శక్తిగా మాత్రమే కాకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా, అంటే తండ్రి లేదా బిడ్డలా భావించాలి. మన సొంత బిడ్డకు గాయమైతే ఎలా ముందు రాసి దగ్గరికి తీసుకుంటామో దేవుడి పట్ల కూడా అదే ప్రేమను బాధ్యతను కలిగి ఉండాలి. సాధారణంగా విగ్రహం విరిగితే ఏదో కీడు జరుగుతుందని భయపడతాం. కానీ బాబా ఆ భయాన్ని తొలగించారు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి శకునాలు లేదా భయాలకు తావు ఉండకూడదు. అలాగే ఈ సంఘటన ద్వారా బాబా మనకు చెప్పదలుచుకుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా పాడినప్పుడు దానిని వదిలించుకోవడం చాలా సులభం. కానీ దాన్ని సరిచేసుకొని మళ్ళీ ప్రేమించడం గొప్ప విషయం. ఇది కేవలం విగ్రహానికే కాదు, మన నిజ జీవితంలో మానవ సంబంధాలకు కూడా వర్తిస్తుంది. బంధాలలో పగుళ్ళు వస్తే వాటిని సర్దిద్దుకోవాలి, కానీ వదిలేయకూడదు అని చెప్పడం కూడా బాబా ఉద్దేశం. అంతేకాదు, దేవుడు కోరుకునేది విగ్రహం యొక్క అందాన్ని కాదు, మన మనసులోని భావాన్ని. విరిగిన విగ్రహమైనా సరే మన భక్తి పూర్ణంగా ఉంటే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు.